guys, welcome back to our channel. And first of all, అందరికి హ్యాపీ శ్రీరామనవమి. సో ఈ రోజు శ్రీరామనవమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసు కదా అందరికి. సో రాముని బర్త్డే అందుకే. అండ్ సో టుడే వీఆర్ గోయింగ్ టు అటెండ్ సీతారామ కళ్యాణం చేస్తారు కదా ఈరోజు, అది చూడడానికి వెళ్తున్నాం. సో చిన్నజీయర్ స్వామి గారు వచ్చారనమాట మెల్బర్న్ కి. సో ఆయన చేతుల మీదుగా జరగబోతున్న ఈవెంట్ ఇది, ఆయన ప్రజెన్స్ లో జరిగే ఈవెంట్ ఇది. సో ఎంతమంది వస్తారో నాకు అస్సలు ఐడియా లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అగైన్ ఐఎమ్ అటెండింగ్ శ్రీరామ నవమీస్ ఈవెంట్. కళ్యాణం అప్పుడు ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తోని, స్కూల్ ఫ్రెండ్స్ తోని ఊరికే ప్రసాదం కోసం గుడికి పోయి అడగాసేపు కూర్చొని ప్రసాదం తిని వచ్చేస్తుండే. అదొక్క వెరీ స్మాల్ మెమరీ ఉంది నాకు మైండ్ లో, అంతే. అండ్ సో ఫుల్లీ ఏమంటారు, జర ఫుల్లీ పెద్దగా అయినాక దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ అటెండింగ్ శ్రీరామ కళ్యాణం. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ ఈవెంట్ వచ్చేసి 2 to 6, ఇప్పుడు ఆల్రెడీ 2:30 అవుతుంది. కానీ అనుకున్నట్టే జర టైంకి స్టార్ట్ అవ్వదేమో అన్న హోప్ తోనే వెళ్తున్నాం. అండ్ ఆయన బొట్టు పెట్టుకోవడం మర్చిపోయినా, బికాస్ ఆగంలో వచ్చేస్తుండే అనమాట ఫటాఫట్. సో ఇప్పుడు నేను కానీ దారిలో ఫ్రెండ్ వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. పిక్ చేసుకొని వాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నాం మాతో పాటు. సో అక్కడ బొట్టు పెట్టుకుంటా. అండ్ ఐ హ్యాడ్ ఎ బనానా బికాజ్ తిప్పుతుండే నాకు. ఆ పూజ అయ్యే వరకు తినకుండా వెయిట్ చేద్దాం, కష్టం. సో అంతే. అండ్ ఆల్సో నేను చాలా సింపుల్ గా ఒక డ్రెస్ వేసుకున్నా. అండ్ నార్మల్గా నేను ఇలాంటి ఎప్పుడు ఏ పండగకైనా చీరనే కట్టుకుంటా, కానీ ఊరికే చీరనే కట్టుకుంటున్నా అని చెప్పేసి డ్రెస్ వేసుకుందాం అని చెప్పేసి డ్రెస్ వేసుకున్నా. అండ్ ఎండ మంచిగా కొడుతుంది, మబ్బులు కూడా ఉన్నాయి. సో వాన కూడా పడే ఛాన్స్ ఉంది. అదనమాట మ్యాటర్. సో శ్రీరామనవమి పండుగ రోజు రాముల వారి కళ్యాణం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. యూ కెన్ విట్నెస్ కళ్యాణం ఇన్ దిస్ వీడియో. ఓకే, ఐ హోప్ యూ లవ్ దాట్. బలేసిరు బట్టల కుక్కలకి. అదేం పేరు నాన్న? అయితే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రాగానే బయట ఇది కనిపించింది అనమాట, మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీసిన. సో దిస్ ఈజ్ అ వెహికల్ దే యూస్, ఆస్ట్రేలియా పోస్ట్ వాళ్ళు యూజ్ చేస్తారు. అంటే చాలా రకాల వెహికల్స్ యూజ్ చేస్తారు, అందులో ఇది ఒకటి అనమాట. ఇదైతే ఇట్లా ఫుట్పాత్ మీద నీట్గా క్యూట్గా పట్టుకుని వెళ్ళొచ్చుని. కానీ దీంట్లో పెద్ద పెద్ద హెవీ ఐటమ్స్ ఏం డెలివర్ చేయరు వీళ్ళు. జస్ట్ ఎన్వలప్స్, లెటర్స్, అట్లా చిన్న పేపర్కి డాక్యుమెంటెడ్ స్టఫ్ డెలివరీ చేస్తారు అంతే. బాగుంది కదా క్యూట్గా. సండే కదా మార్కెట్. బొట్టు పెట్టేసుకున్నా మంచిగా, బొట్టు కుంకుమ 2 పెట్టేసుకున్నా. పునః హాయ్ చెప్పు. హాయ్ చెప్పే. లెట్స్ గో. ఎంతసేపు ఉంది ఇక్కడ నుంచి? 20 minutes అగైన్. ఓకే. మీరు సేవకి రిజిస్టర్ చేస్తారు. Did you register for seva? No, not for seva. Just darshan entry. డిఫరెంట్ సేవాస్ ఉన్నాయి. అవును, కళ్యాణోత్సవము అట్లా ఉన్నాయి.
Hello. Donation is there. Donation, yeah. Do you want to donate? Participate in any of the sale? Kalyanam just started. You still have opportunity to participate. Normal link ఏంటి? అది రిజిస్టర్ దా అడిగిండని చైర్లు ఇచ్చారు తీసుకోలే కదా ఏం రిజిస్టర్ తీసుకున్నాం రిజిస్ట్రేషన్ ఏం తీసుకున్నాం And God is inside. How does it work? The body. చూసిరు కదా అసలు డెకరేషన్ ఎంత బాగుందో తెలుసా. నాకు డెకరేషన్ చాలా బాగా నచ్చింది. స్టేజ్ మీద దగ్గరికి వెళ్ళి చూసే ఆపర్చునిటీ ఉంటే బాగుంది అనిపించింది. కానీ తెలుసు కదా యాజ్ ఆల్వేస్ ఫుల్ జనాలు. ఏం పండుగ జరిగినా ఏం ఈవెంట్ జరిగినా అసలు పిచ్చి పిచ్చి జనాలు ఇక్కడ. అండ్ సో యా ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేసింది జెట్ ఫౌండేషన్, అంటే జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. అంటే ఇది ఓన్లీ ఆస్ట్రేలియాలో కాదు, ఇట్స్ ఇన్ కెనడా, యూఎస్, యూకే, జర్మనీ, ఇండియా, ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఉన్నట్టుంది. అండ్ బేసిక్గా వీళ్ళు దే కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ప్రొవైడింగ్ స్పిరిచువల్ గైడెన్స్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అండ్ చారిటీ ఈవెంట్స్ కూడా చేస్తారు, లైక్ హెల్త్ క్యాంప్స్ కానీ అట్లాంటివి. అండ్ చాలామంది ఉండే ఇట్లా చాలామంది వాళ్ళ పేరెంట్స్ వచ్చినట్టున్నారు. మంచిగా సైడ్కి చైర్స్ వేసారు, కింద కూర్చోవడానికి రాకపోతే పక్కన కూర్చోవచ్చు, ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి. ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను నిజంగా ఇంత జనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు కదా, సో నాకు అసలు ఇంతమంది వస్తారు కళ్యాణంకి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మేబీ రీజన్ కుడ్ బి చిన్న జిఆర్ స్వామి గారు ఉన్నారు కాబట్టి కూడా వచ్చి ఉండొచ్చు అంతమంది జనాలు ఏంటి వాళ్ళని డైరెక్ట్గా చూడడానికి. కానీ చాలా బాగా చేసిర్రు. నాకు మీరు ఎవరైనా శ్రీరామనవమి రోజు కళ్యాణం అటెండ్ అవ్వని వాళ్ళు ఉంటే నా ఈ వీడియో మొత్తం చూడండి, చాలా మంచిది. అదేంటి ప్రాపర్ వెడ్డింగ్ ఏంటి పెళ్ళి టైమింగ్ అయితే మంచిగా తీసి పెట్టిన. సో యా Keep the cloth like that. And you have to burn it. Now you have to coconut before. Govinda! చక్కగా చెప్పేటప్పుడు గోవిందా చెప్పేటప్పుడు మనకి 2 చేతులు ఇచ్చాడు దీనికి. మిగతా చూసేవాళ్ళంతా చక్కగా హాయిగా ఆనందంగా చప్పట్లు కడతారు. గోవిందా గోవిందా గోవిందా. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. అదే ముందట అదేంది డబ్బులు ఇచ్చి కూర్చున్నట్టున్నారు, కళ్యాణం ముందట చేయించుకుంటారు అట్లా కపుల్స్ కూర్చొని. సో బేసిక్ గా చిన్న జిఆర్ స్వామి ఆడ కూర్చొని వాళ్ళకి చేపిస్తున్నాడు, అందుకే మెల్లమెల్లగా చెప్తున్నాడు. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి చేయించి అవన్నీ ఏదో ముద్ర సిల్వర్ది అవి ఇస్తారు. నేను అదే అనుకున్నా, ఎందుకు ఇంత మెల్ల మాట్లాడుతున్నాడు అనుకున్నా, అని ముందట ఉన్న వాళ్ళకి బేసిక్గా చేయిస్తున్నాడు అంతే. అదమ్మా మరి ఏం చేద్దాం, తిందామా వద్దా, పోదామా?
అయితే వెనకాల పాటలు వస్తున్నాయి, కాపీరైట్ పడుతుంది. మ్యూట్ అంటే ఇక నేను ఏం మాట్లాడినా వేస్ట్ కదా, కాపీరైట్ వస్తుంది. లిప్సింగ్ ఇవ్వాలా? మేము ఆర్డర్ ఇస్తే తీసుకోమన్నారు, ఇయ్యాలట మాకు. దోశ అడిగిరండి, రెస్టారెంట్ పేరు చెప్తలేను, అందుకే రెస్టారెంట్ పేరు చెప్తలేను. మీరు ఈ ప్లేస్ చూసి మరి గుర్తుపట్టండి. మేము ఆర్డర్ ఇచ్చినాము, మాకు దోశ అడిగితే ఇయ్యమన్నారు, ఇయ్యం అని అన్నారు. సారీ బ్రో, ఫస్ట్ క్రౌడ్ని జల్దీ పంపించేయాలి మేము ఆర్డర్, లోపల ఏమైనా పని ఉందే మనకి. సో అక్కడ ఫుడ్ యాక్చువల్లీ పెట్టిరు ఈవెంట్ జరిగిన దగ్గర, కానీ మస్తు బయటట్టుంది అండ్ ఫుల్ జనాలు ఉన్నారు. అంతసేపు ఆగలేక అందరికి ఆకలేస్తుంది, ఎందుకంటే పొద్దునుంచి అయింది మేము. ఇక ఆకలేస్తుంది అని చెప్పేసి సరే ఇంకా దగ్గర ఏదైనా రెస్టారెంట్ ఉంటే పోదామని చెప్పేసి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చినాం. అక్కడ అదేంటి శ్రీరామనవమి స్పెషల్ థాలీ ఒకటి ఉండే, సో అది తీసుకున్నాం. యాజ్ యూ కెన్ సీ దే గేవ్ వాట్ పన్నీర్ కర్రీ, పప్పు కూర, పులిహోర, ప్లెయిన్ రైస్ అండ్ భక్షాలు, ఒక భక్ష, పాపడ్ అండ్ ఇంకేమిచ్చారు. అండ్ దట్ రసం ఈరోజు శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా రావాలంట. అది ఆ రసంని రామరసం అని అంటారంట. సో ఇట్స్ వెరీ ఈజీ టు మేక్. నేను వీడియో చూసినాను ఎట్లా చేస్తారని. వాటర్, బెల్లం, మిరియాల పొడి, కొంచెం యాలక పొడి వేస్తారంట. ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన యాక్చువల్లీ, టేస్ట్ ఓకేష్ అనిపించింది. అండ్ ఇట్ యాక్చువల్లీ టేస్టెడ్ లైక్ హెర్బల్ టీ, తులసి హెర్బల్ టీ లాగా అనిపించింది నాకు. సో అక్కడ తినేసినాం, ఇంకా అక్కడ మాకు తినేసినాం, మళ్ళీ సరిపోలేదు, ఇంకేమైనా తినాలనిపించింది. అక్కడ వాళ్ళు ఏమి ఇస్తలేరని చెప్పేసి ఇంకో రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ ఈసారి నలుగురికి కలిపి 2 ప్లేట్లు ఆర్డర్ చేసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం నిండిపోయింది పొట్ట కాబట్టి. ఇక్కడ టేస్ట్ చేసినాం అండ్ యా నాట్ బ్యాడ్, యావరేజ్ అనిపించింది. ఇక్కడ కూడా ఈరోజు ఏంటో డే బాగాలేదేమో అనిపించింది. ఎక్కడ పోయినా ఫుడ్ అయితే యావరేజ్ ఉంటుంది, లేకపోతే ఏం లేదంటారు, ఏమి ఇస్తలేమంటారు. సో ఓకే, వాట్ ఎవర్ ఉన్న వాటితోనే సర్దుకొని తినేసి ఇంకా ఇంటికి వచ్చేసినాం. సో అదన్నమాట. ఇది మొత్తం ఫుడ్ కోసం తిరగానికే సరిపోయింది మాకు. అటు తిరిగేలోపే రాత్రి అయిపోయింది. ఇంకా అక్కడ తినేసినాక ఇంటికి వెళ్ళిపోయినాం సీదా. ఫుల్ వర్షం పడింది ఆ రోజు నైట్ అయితే, ఎందుకో మరి ఆల్ ఆఫ్ ఎ సడన్ వర్షం. అది మ్యాటర్. ఇంటికి వచ్చేసినాం, రాత్రి అయితే ఫుల్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం అంతే. సో దాట్స్ ది వీడియో ఫర్ టుడే గైస్. అట్లా జరిగిందనమాట మా శ్రీరామనవమి. మీ శ్రీరామనవమి ఎట్లా జరిగింది, ఏం చేసిరో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ మంచి 3 పూటలు తిండి తినండి, జిమ్కి వెళ్ళండి, వర్కౌట్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? మిస్ మీ అప్పటి వరకు. ఓకేనా? అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అందరు వస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు, పోతున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు, జర మోటివేషన్ వస్తుంది మనకి చేయడానికి వీడియోలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అప్పటివరకు బై బాయ్.